హలో గాయస్, ముంబై దాదర్ బీచ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఎలా ఉంటుందో చూపించబోతున్నా. ప్రస్తుతానికైతే దగ్గరలో ఉన్నాం. చూడండి, అంబేద్కర్ సమాధి దగ్గర కూడా వెళ్తున్నాం. దాదర్ బీచ్లో వెళ్ళే దారిలోనే ఉంటుంది. పెద్ద ఒక ఆర్చిలాగా ఉంది, కనపడుతుందిగా, చూస్తున్నారు కదా. ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది. వెళ్తున్నాం. అక్కడ ఏదో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది పార్కు. బీచ్ అలా స్ట్రైట్కి వెళ్తే కింద ఉంటుంది. మా ఫ్రెండ్ అయితే చూపిస్తున్నాడు. అక్కడ ఒక పెద్ద గజ స్తంభం లాగా హైట్గా ఉంది. అక్కడ చెప్పబోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అక్కడ ఒక పాప ఫోటో దిగడానికి వచ్చి నించుంటుంది. అది గమనించలేదు మా వాడు. వెళ్ళి మళ్ళీ అక్కడే నించుంటాడు, అడ్డుగా ఉంటాడు. నేను అది తప్పుకోరా అనేసి అంటాను. ఇటు తీరా అంటాడు. వెనకాల పాప ఉందిరా అంటాను నేను. చూడండి, మళ్ళీ చూస్తాడు, అనుకుంటాడు. గజస్తంభం చూడండి ఎంత పెద్దగా ఉందో. గజస్తంభం అని అన్నాను, కానీ గజస్తంభం అయితే పైన కనిపిస్తున్నది గజస్తంభం అన్నాను కదా, అది గజస్తంభం కాదు. 3 సింహాల ముద్ర ఉన్నటువంటి పెద్ద స్తంభం అది. అంబేద్కర్ సమాధికి వెళ్ళే దారిలో ఉండేటువంటిది. బీచ్ ఏమో స్ట్రైట్గా ఉంటుంది రైట్ సైడ్లో. బీచ్ పైకి ఇప్పుడు వెళ్తున్నాం. వ్యూ పాయింట్ ఉంటుంది. ఇటు లెఫ్ట్లో స్ట్రైట్కి వెళ్తే సమాధి స్టాచ్యూ ఉంటుంది. బీచ్ అండి, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. బిజినెస్ మ్యాన్ మూవీలో కూడా ఈ సీన్లు ఉంటాయి. ముంబైలో రాళ్ళతోటి ఏనండి, చూడండి, ఆ లేయర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది బీచ్. ఇంకైతే మేము పైనకైతే వచ్చేసాం. పైన నుంచి వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉంటుందో, చూస్తూ ఉండండి. అలాగే కొద్దిగా ముందుకెళ్ళే కొద్ది చూసి మళ్ళీ వెనక్కి తిరుగుతాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, చూడండి పైన ఎలాగున్నాయి ప్లాంట్లు, అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. అంటే డబుల్ మీనింగ్ కాదండి. చూడండి, చుట్టూ ఇది వ్యూ పాయింట్ లాంటిదండి. కొద్ది క్షణంలో కిందకి వెళ్తున్నాం. మీకు వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను దగ్గరలో. పైనుంచి తీసాను, చూడండి. మా వాడు సిగ్గుపడుతూ వెళ్ళిపోతుండు. వీడియో అందుకనే బ్లర్ చేశాను సైడ్కి. పైన సూర్యుడు ఎలా ఉన్నాడు చూడండి. ఈ లొకేషన్ చూడండి, వ్యూ చాలా చాలా నాకు బాగా అనిపించింది. లొకేషన్ అయితే చాలా సూపర్ కేక. ఎప్పుడన్నా మీరు వచ్చినప్పుడు అక్కడ మాత్రం తప్పకుండా వెళ్ళండి, బాగుంటుంది. ఓకేనా, చూస్తూనే ఉండండి. మీకు ఎక్కడైనా బోర్ కొడితే వీడియోని స్కిప్ చేసేయండి.
కానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మాత్రం పెట్టండి. రొటేట్ అయింది కెమెరా, ఏమనుకోకండి, ఫస్ట్ వ్లాగ్ చేసేది. రేటింగ్లో తీయడానికి అవ్వదండి. కిందకి వెళ్తున్నాం. చూసారు కదండి, అయితే కిందకి వచ్చేసాం. కిందకి అలా పోతే స్ట్రైట్గా అంబేద్కర్ సమాధి ఉంటుంది అన్నాను కదండి, అక్కడ ఉంటుంది. చూసారు కదండి, కిందకి వచ్చేసాను. కింద చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. కింద వచ్చిన తర్వాత షాపులు చూడండి ఎలా ఉన్నాయో. పిల్లలు ఆడుకోవడానికి పార్కింగ్. షాపులండి అన్నీ. గుర్రపు సవారీ, చూసారు కదండి ఎలా ఉందో ముంబైలో దాదర్ బీచ్. నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతటితో వీడియోని ముగించబోతున్నా. మధ్యలో ఎంటర్టైన్ లేకపోవచ్చు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలను అనేసి అనుకుంటున్నాను. కొన్ని క్లిప్లు రివర్స్ అవ్వడం వల్ల ఎడిటింగ్లో కుదరలేదండి. ఓకే అండి, బాయ్.